అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు శ్యామ్ అండి, నగరపు శ్యామ్ అంటారు నన్ను. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను ఇందిరానగర్ కాలనీ ప్రెసిడెంట్. మా లోకల్ వారాసిగూడ సీతాఫలం. ఎట్లా ఉందన్న మరి వారాసిగూడలో చూసుకుంటే దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సో 3 పార్టీలు కూడా హోరాహోరీగా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సో మరి సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి ఎవరికి ఉంది ఛాన్స్ ఎక్కువ గెలవడానికి? సికింద్రాబాద్ పార్లమెంట్ గత ఎలక్షన్లో కానీ ఇప్పుడు కానీ ఇక్కడ ఒక సిద్ధాంతపరంగా ఎలక్షన్స్ నడుస్తుంటాయి. గత అంటే నాకు తెలిసి కూడా ఒక 30 సంవత్సరాల నుండి నేను చూసే ఈ యొక్క ఎంపీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదున్నా కానీ ఎవరైతే సెంట్రల్లో కరెక్ట్ వ్యక్తులో వాళ్ళకి సికింద్రాబాద్ పట్టం కడుతుంది. అదేవిధంగా ఈసారి కూడా ఎవరైతే సెంట్రల్లో మన యొక్క భారతదేశాన్ని ఈ స్థాయిలో ఇప్పుడున్న పొజిషన్లో నిల్చోబెట్టారంటే వారికి మాత్రమే చూసి ఈ ప్రజలు పట్టం కడతారని నా యొక్క అభిప్రాయం. సో మరి అంటే ఇప్పుడు ఏదైతే చూసుకుంటే ఇక్కడ మీ వారసి కూడా చూసుకున్నా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ అంతటా అభివృద్ధి విషయంలో చూసుకుంటే మరి ఎట్లా ఉంది పనితీరు విషయంలో? సికింద్రాబాద్ అభివృద్ధి అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇదంటే అభివృద్ధి అనేది ఒక రోజు 2 రోజుల్లో అయిపోయే పని కాదు. ఏ అయితే ఫండ్స్ ఇప్పుడు సెంట్రల్ నుంచి కానీ ఎంపీ ఫండ్స్ కానీ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్లు శాంక్షన్ అయ్యి వర్క్ కూడా దాదాపు 50-60% కంప్లీషన్లో ఉంది. ఫ్లైఓవర్స్, రోడ్ అండర్ బ్రిడ్జెస్, రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జెస్, రైల్వే స్టేషన్స్, పబ్లిక్ టాయిలెట్స్, అవే కాకుండా ఈ ముద్రా లోన్ అని చెప్పేసి స్ట్రీట్ వెండర్ వాళ్ళకి లోన్ ఇప్పించడము, ఇలాంటివి అనేది సెంట్రల్ స్కీమ్స్ అనేది చాలా బాగున్నాయి. చూసుకుంటున్నట్టు బీఆర్ఎస్ చూసుకున్నా కాంగ్రెస్ చూసుకున్నా కూడా కిషన్ రెడ్డి గారు గతంలో ఎంపీగా ఉన్నా కూడా ఏం చేయలేదని చెప్పి కూడా ఒక మాట వాళ్ళు చెప్తున్నారు ప్రచారంలో. సో మరి ఎంతవరకు నిజం అంటారు అది? ఇప్పుడు జనరల్గా ఏ పార్టీ కానీ మా పార్టీ వాళ్ళు చేసినా అంటారు తప్పిస్తే కానీ ఎదుటి పార్టీ ఏం చేసినారు అనేది ఎంత చేసినా కూడా ఎలక్షన్ టైంలో చెప్పరు. అదే ఎలక్షన్ కాకుండా వేరే టైం అని చెప్పండి, వాళ్ళ నోటి నుంచే వాళ్ళే చెప్తుంటారు. ఎలక్షన్ టైం కాబట్టి కామన్గా ప్రతి ఒక్క మీకు అపోజిషన్ లీడర్ చెప్పేది అదే. చేయలే అంటేనే కదా వాళ్ళ మాట వినేది పబ్లిక్ కూడా. చేసినాయి అనేది వాళ్ళకి కనిపించేది పబ్లిక్ కనిపిస్తాయి. అపోజిషన్ లీడర్కి చేసేది ఏమున్నాయని వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళ కోట్లు వేయరు కదా పబ్లిక్, అంతే. ఇక్కడ చూసుకుంటాను లోకల్ క్యాండిడేట్ ఇక్కడ పద్మారావు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ చూసుకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా చేసి పోటీ చేస్తున్నాడు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా. సో మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారేమో గతంలో ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యే కూడా చేశారు. సో మరి ఎట్లా ఉంటుంది అంటారు పోటీ వీళ్ళ ముగ్గురు మధ్యలో? ఇప్పుడు దానం నాగేందర్ గతంలో పార్లమెంట్ ఆయనకు టికెట్ ఇస్తే భయపడి నిలబడక పారిపోయాడు ఆయన. అవి మర్చిపోయి అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఏ పార్టీ నుండి గెలిచిండో ఫస్ట్ ఆ సీటుకి రీజన్ ఇచ్చి రమ్మని చెప్పండి, అప్పుడు ఆయన పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్పిస్తే కానీ ఎక్కడ అవకాశం ఉంటే నేను ఆ ఇంట్లో పోయి దూరతా అనేది అసలు పబ్లిక్ ఆయనని చీ కొడతారు. ఈసారి డిపాజిట్ కూడా రాదు అతనికి. సో మరి పోటీ ఎట్లా ఉండొచ్చు అంటారు? పోటీ ఒకటే అండి, ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే టీఆర్ఎస్ ఇప్పుడు ఏదైతే 10 ఇయర్స్లో వాళ్ళు చేసిన ఈ పబ్లిక్ ఈసారి వాళ్ళని యాక్సెప్టెన్స్ చేయలేదు కాబట్టి, స్టేట్లో వాళ్ళు రూలింగ్ లేరు కాబట్టి పబ్లిక్ వాళ్ళ గురించి ఆలోచిస్తలేరు ఎవరు కూడా. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి? డెవలప్మెంట్ కావాలంటే మోడీ గారికి మన యొక్క అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా నా 412 అని చెప్పేసి పైన మోడీ గారు అంటున్నారు, మరి రావచ్చు అంటారా? అంటే యాజ్ అ కామన్ వ్యక్తిగా నేను అడుగుతున్నాను. నేను అబ్కీ బార్ 412 అనేది ఆయన ఓట్ పర్సంటేజ్ కానీ లేదా సీట్ పర్సంటేజ్ కోసం మాట్లాడతలేడు. మన భారతదేశంలో కొన్ని అమెండ్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాలకి కావాల్సిన సీట్ల కోసము ఏ బార్ 412 అని చెప్పి అతను ఒక నినాదం ఇచ్చాడు. అది ఎంతకైనా కానీ మనకు చాలా అవసరము మన యాజ్ అ భారతీయులుగా. కాబట్టి కంపల్సరీ ఆ 412 చేయాలని కూడా మా యొక్క ఆశ. థ్యాంక్ యూ అన్న.